కేంద్రం మెడలు వంచైనా బీసీలకు 42% రిజర్వేషన్లు సాధిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీది ద్వంద్వ వైఖరి అంటూ ధ్వజమెత్తారు. అసెంబ్లీలో మద్దతు ఇస్తామంటూ కేంద్రంలో తాత్సారం చేస్తుందని అన్నారు. రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడిది వితండవాదమని అన్నారు. ముస్లింల సాకుతో బీసీ రిజర్వేషన్లకు మోకాళ్లడుతున్నారని చెప్పారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి వీరిద్దరూ కూడా కలిసికట్టుగా అడ్డిపడుతున్నారని అన్నారు. దేశానికి రోల్ మోడల్గా తెలంగాణ కులగణన నిలిచిపోయిందని అన్నారు. గతంలో 3 వ్యవసాయ నల్ల చట్టాలు చేస్తే వాటిని ఉపసంహరించుకునేలా చేశామని గుర్తు చేశారు ముఖ్యమంత్రి. తొలుత మొండికేసిన బీజేపీ ప్రభుత్వం మెడలు వంచి రద్దు చేయించామని అన్నారు. చివరికి కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ రైతులకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందని అన్నారు. బుధవారం ఢిల్లీ తుగ్లక్ రోడ్లోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని అన్నారు. బీజేపీ వాళ్ళు వితండవాదం చేస్తున్నారని, శాసనసభలో చర్చ జరిగినప్పుడు తీర్మానానికి బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, సిపిఐ మద్దతిచ్చాయని అన్నారు. ఓవైపు తెలంగాణలోని బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తుంటే కేంద్రం బీజేపీ సాత్సారం చేస్తుందని అన్నారు. ఇక ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు మాత్రం మీరెలా చేస్తారు, మీరు హామీ ఇచ్చుకుంటే మీరే చేసుకోండి అంటూ వితండవాదంతో మాట్లాడుతున్నారని అన్నారు. లేదంటే ముస్లింలను రిజర్వేషన్ల నుంచి తొలగించండి ఆయన అన్నారు. ఇవాళ బీజేపీకి, కాంగ్రెస్కు వేర్వేరు రాజ్యాంగాలు లేవు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అందరికీ వర్తిస్తుందని అన్నారు. రాజ్యాంగానికి లోబడే రిజర్వేషన్లు పెంచాలంటున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. 100 ఏళ్ల నుంచి వాయిదా పడుతూ వస్తున్నటువంటి బీసీ రిజర్వేషన్లు కులగణనను తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసిందని తెలిపారు. దేశానికి తెలంగాణ రోల్ మోడల్గా నిలిచిందని చెప్పారు. దీనిని బీజేపీ, బీఆర్ఎస్ ఓర్వలేకపోతున్నాయని మండిపడ్డారు. ఎట్టకేలకు 42% రిజర్వేషన్లు సాధిస్తామంటూ ఆయన ధీమాను వ్యక్తం చేశారు.